రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో జిల్లా పరిరక్షణ జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంతారావు ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా అయినటువంటి సిరిసిల్ల ప్రాంతం నుండి జిల్లాల పునర్విభజన కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టినప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చేయాలని ప్రజలందరి ప్రత్యక్ష పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష పోరాటంతో అన్ని కుల సంఘాల కఠోర శ్రమతో న్యాయవాదుల నిరంతర పోరాటంతో అప్పటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని, ఒక ఊహాగానాలు బయటకు రావడం, లీకుల పేరు మీద యూట్యూబ్లలో కావచ్చు, పేపర్లలో కావచ్చు జిల్లాలను తగ్గిస్తానని ఒక వార్త బయటకు వచ్చిందని, దయచేసి అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే మానుకోండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూసా వేణు, బొల్లి రామ్మోహన్, ఎండి సత్తార్, కంసాల మల్లేశం, గడ్డం లత, భాస్కర్, వీరవేణి మల్లేష్ యాదవ్, దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక 1 మంత్ కింద ఒక ప్రముఖ ఛానల్ ఏవిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ జిల్లాలను పునర్పరిశీలిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే, కాకతీయంగా మాట్లాడినరా, మరి ఎట్లా మాట్లాడారో తెలియదని చెప్పి అప్పుడు మేమందరం కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. దానికి అనుగుణంగా ఇప్పుడు జిల్లాలను పరిశీలించడం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగించినట్టయితే, ఆ ఆలోచన మీరు మానుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా ఇక్కడ తిరగనీయం, ఎవరిని కూడా చూస్తూ ఊరుకోం. కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలు పెట్టకుండా చేస్తాం. దయచేసి నేను మరొక్కసారి మరీ రిక్వెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ జిల్లాలో ఎత్తివేస్తాము, పునర్పరిశీలిస్తామన్న ఆలోచనని మీరు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఒక ఊహాగానాలు బయటకు రావడం, లీకుల పేరు మీద యూట్యూబ్లలో కావచ్చు, పేపర్లలో కావచ్చు జిల్లాలను తగ్గిస్తారనే ఒక వార్త బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి అన్ని జిల్లాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినాయి, అన్ని జిల్లాలు కూడా పోరాటాలతో వచ్చినటువంటి జిల్లాలే. అప్పటి ప్రజల యొక్క పోరాటాలను, వాళ్ళ యొక్క ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. కాబట్టి ప్రత్యక్షంగా ప్రజల యొక్క కోరికలను మీరు మన్నిస్తారని చెప్పి, వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తారని చెప్పి, ఈ మరీ ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల యొక్క శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉండే రీతిలో మీరు స్పందిస్తారని, జిల్లాల విషయానికి మీరు పోరని కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా విన్నపం చేస్తున్నారు.